హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ధూమ్ ధామ్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన చేతన్, ఇతను ఎవరో కాదు, ఫస్ట్ ర్యాంకర్ మూవీ కామెడీ మూవీ తీశాడు కదా, అతనే ఇందులో మెయిన్ హీరోగా వర్క్ చేశాడు. నెక్స్ట్ ఇంకా హెబ్బా పటేల్ గారు, సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇందులో సీనియర్ యాక్టర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా కామెడీ రొమాంటిక్ సినిమా. ఇంకా మనం బేసిక్ కాన్సెప్ట్ అయితే మాట్లాడుకుందాం. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ నా కోసం కొట్టేసేయండి, ఓకేనా? ఇంకా మనం బేసిక్ కాన్సెప్ట్ అయితే మాట్లాడుకుందాం. హీరో ఫారెన్లో ఉన్నప్పుడు అమ్మాయిని లవ్ చేయడం, మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ సిటీకి వెన్నెల కిషోర్ గారు మ్యారేజ్ కోసం సిటీకి రావడం, ఇక్కడ మళ్ళీ వాళ్ళు కలవడం, ఫ్యామిలీస్ మధ్యన కొన్ని మిస్అండర్స్టాండింగ్ జరగడం, చిన్న ప్రాబ్లమ్స్ రావడం, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సార్ట్అవుట్ చేసుకొని మ్యారేజ్ ఎలా చేశారు అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇందులో మెయిన్గా చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే సూపర్ అంటే సూపర్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. 50% మొత్తం వెన్నెల కిషోర్ గారి స్క్రీనే ఉంటుంది. మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సినిమా అయితే ఫ్యామిలీతో వెళ్తే మాత్రం పక్కా ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్తో వెళ్ళినా కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది. సాంగ్స్ కూడా డీసెంట్గా చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, చాలా బాగా ఇచ్చారు. ఇంకా చిన్న చిన్న ఫైట్స్ ఉంటాయి, 2-3 ఫైట్స్, ఇంకా మావి కూడా యావరేజ్ పర్లేదు. ఇంకా హీరో యాక్టింగ్ అయితే ఇంకా 2-3 చిన్న చిన్న డైలాగ్స్తో ఇంకా సాంగ్స్ వేసుకుంటూ ఉంటాడు. ఇంకా పెద్దగా ఏమి ఉండదు, ఇంపాక్ట్ ఏమి ఉండదు హీరో. కానీ హీరో కంటే మెయిన్గా ఇంపాక్ట్ అనిపించేది ఏంటంటే వెన్నెల కిషోర్ గారే. ఆయన కోసం అయితే హ్యాపీగా సినిమా చూసుకోవచ్చు, ఓకేనా? ఇటువంటి జెన్యూన్ రివ్యూస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.